సామాజిక సేవ, కళలు, వైద్య రంగంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తుల సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పద్మ అవార్డుల పేరుతో సత్కరిస్తున్నది. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి నాళ్ల నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుండి వివక్షత కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొదటగా పేండ్యాల సత్యనారాయణ రాజు సివిల్ సర్వీస్ కు 1954 పద్మభూషణ్ లభించింది. ఆ తర్వాత 1957లో రామచంద్ సివిల్ సర్వీస్ కు పద్మశ్రీ లభించడం జరిగింది. అప్పటి నుండి పలువురికి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో జాతీయ అవార్డులు వస్తున్నా కానీ అందులో చాలా మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. 1993 నుండి 1997 వరకు కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన అందులో తెలంగాణకు ఒక్కటి కూడా దక్కకపోవడం విచారం. అనంతరం 1998 నుండి 2017 వరకు వరుసగా రాష్ట్రం కోటాలో అవార్డులు లభించాయి. 2001లో అత్యధికంగా 11 మందికి పురస్కారాలు దక్కాయి. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 14 మందికి పద్మ విభూషణ్ ఇచ్చినట్లు కేంద్రం అధికారికంగా కూడా ప్రకటించింది. ఇందులో కాళోజీ నారాయణరావు, రావి నారాయణ రెడ్డి, అబ్దుల్ కలాం, జాకీర్ హుస్సేన్, పద్మజా నాయుడు, రామోజీరావు, అక్కినేని నాగేశ్వరరావు, యాగా వేణుగోపాల్ రెడ్డి, మాజీ గవర్నర్ రంగరాజన్ తదితరులు కూడా ఉన్నారు. పద్మభూషణ్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా అందులో సి నారాయణ రెడ్డి, సిహెచ్ హనుమంతరావు, చిన్న సత్యనారాయణ, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ, రామానాయుడు, వరప్రసాద్ రెడ్డి, బోయి భీమన్న, పివి సింధు, చిన్నజీఆర్ స్వామి, భారత్ బయోటిక్ కృష్ణ, సుచిత్ర, ల్యాబ్స్ అంజిరెడ్డి, జీవీకే రెడ్డి తదితరులు ఉన్నారు. 121 మందికి పద్మశ్రీలు వచ్చాయి. తెలంగాణ వారికే ఈ అవార్డులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కానీ వీరిలో మెజారిటీ గ్రహీతలు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డులో ఆంధ్ర, రాయలసీమకు చెందిన వారికే అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ 121 మందిలో సగం సైతం మన రాష్ట్రానికి చెందిన వారు లేరని తెలంగాణ వాదులు చెబుతున్నారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని సైతం తెలంగాణ వారిగా చూపించారు. తెలంగాణ కోటా కింద 1963లో జాకీర్ హుస్సేన్ కు కేంద్రం భారతరత్నను ప్రకటించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు 2024లో భారతరత్నను ప్రకటించిన వీరిలో జాకీర్ హుస్సేన్ తెలంగాణకు చెందిన వారు కాదు. కానీ కేంద్ర హోంశాఖ వెబ్సైట్ లో మాత్రం జాకీర్ హుస్సేన్ తెలంగాణకు చెందిన వారే అన్నట్లుగా చూపిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గద్దర్ పద్మ విభూషణ్, చుక్క రామయ్య పద్మభూషణ్, అందశ్రీ పద్మభూషణ్, గోరెడ్డి వెంకన్న పద్మశ్రీ, జయధీర్ తిరుమలరావు పద్మశ్రీ వంటి వారి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం మాత్రం ప్రభుత్వం సిఫార్సును పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం కల్పించడానికి పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడే వారిని లెక్కలు వేసి మరి ఎంపిక చేసిందనే విమర్శలైతే వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక తెలంగాణ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ కు ఇప్పటి వరకు పద్మ అవార్డు దక్కలేదు. ఆయన కాకతీయ వర్సిటీ వీసీగా కూడా పనిచేశారు. ఫ్లూ సెంట్రల్ వర్సిటీలో రిజిస్టర్ గాను సేవలందించారు. విద్యావేత్తగా, సామాజిక సమస్యలపై స్పందించిన వ్యక్తిగా, ప్రజల ఆకాంక్షల కొరకు పనిచేసిన వ్యక్తిగా కూడా తెలంగాణ సమాజంలో ఆయనకు గుర్తింపు కూడా దక్కింది. గత ప్రభుత్వం ఆయన పేరును అవార్డు కోసం సిఫార్సు చేసిన కేంద్రం మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాశరథి కృష్ణమాచార్యకు పద్మ అవార్డు దక్కలేదు. ఈ ప్రాంత వాసిగా తెలుగు సాహిత్యంలో ఆయన కృషి ఎనలేనిది. గాయకుడిగా అత్యంత ప్రజాదరణ కలిగిన వారిలో గద్దర్ ప్రముఖులు. ప్రజా గాయకుడిగాను గుర్తింపు పొందారు. ఎంతో మంది కళాకారులను తయారు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన పాటలే ఊపిరిపోశాయి. అలాంటి తెలంగాణ బిడ్డైన గద్దర్ కు కేంద్ర పురస్కారం దక్కలేదు. ఇక సినిమా రంగంలో సేవలందించిన బి నరసింహారావు, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, చుక్క సత్తయ్య, చిందు ఎల్లమ్మ, కవలిలో హైదరాబాద్ బ్రదర్స్, సాహిత్యంలో కసిరెడ్డి వెంకటరెడ్డి, శివారెడ్డి, కాపు రాజయ్య, ఏలే లక్ష్మణ్, ఎస్ గోపి, హనుమన్ల భూమయ్య లాంటి వారు ఎందరో పద్మ అవార్డులకు అర్హత ఉన్నా కానీ వాటిని పొందలేకపోయారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పితామహుడిగా
పిలువబడే గడ్డం రామ్రెడ్డి కరీంనగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన వ్యక్తి. ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కు ఆయనే ఆద్యుడు. ఆయన ఆలోచనల వల్లే కోట్లాది మంది విద్యకు దూరమైన వారు ఉన్నత విద్యను అభ్యసించి మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఓపెన్ యూనివర్సిటీని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఆయనే దానికి మొదటి వీసీ. అదే ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీగా పేరొందింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 1985లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా కూడా నియమించింది. ఓయూలో ఆయన పేరు మీదుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా నడుస్తుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రామ్రెడ్డి మార్గుగా కూడా నామకరణం చేశారు. కానీ తెలంగాణకు చెందిన ఈ విద్యావేత్తకు సైతం పద్మ పురస్కారం దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో సినిమాలో బూతులు మాట్లాడే వాళ్లకు ఇలా జాతీయ పురస్కారాలు అయితే లభిస్తున్నాయి. కానీ ఇలా తెలంగాణ బిడ్డలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాతీయ అవార్డులు ఇవ్వడం లేదు అని తెలంగాణ వాదులైతే మండిపడుతున్నారు.